హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, మీరు కానీ ఒంటరిగా ఉన్నారా లేదా అందరి యొక్క మధ్యలో ఉన్నారా? ఒంటరి అనే భావన కలుగుతుందా లేదా మీరు మీ సమయాన్ని ఏకాంతంగా గడుపుతుంటే మీరు విశ్వం చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. విశ్వం మనుషులను తన గురించి చెప్పాలి, వాళ్ళు మార్చాలి అనుకుంటున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండే అన్ని అటాచ్మెంట్స్ని బ్యాన్ చేస్తుంది. అంటే ఒంటరితనాన్ని కలగజేస్తుంది. అప్పుడే మీలో దాగి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్లాక్ అవుతుంది. మీరు ప్రయత్నం చేయకపోయినా, ఇబ్బంది పెట్టే వాళ్ళైనా సరే బుద్ధి పనిచేసేలా చేస్తుంది. జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నవాడు గొప్పవాడు కాదు. కేవలం విశ్వం చేత ఎన్నుకోబడి విశ్వమంతా తన ముందే ఒక యోగిలా భావించేవాడే గొప్పవాడు. అన్ని సంపదలో ఉన్నవాడికి ఒక లిమిట్ నెంబర్ అనే వరకు ఉంటాయి. కానీ ఏమీ లేనివాడికి అవరోకగా అన్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందేలా ఉంటుంది. సంపదే ఏది కావాలంటే అది తన ఆలోచన శక్తితో పొందగలిగే నిజమైన ధనవంతుడు. విశ్వం నుంచి ఎప్పుడు కూడా మన కోసం మనల్ని ఒంటరిగా ఉంచుతుంది. ఎవరైతే సమర్థులు అటువంటి వారికి ఇటువంటి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీకు అన్ని సమాధానాలు మీ నుండే దొరుకుతాయి. జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఉన్న అంతరార్థం మీకు అర్థమైనట్లు ఎవ్వరికీ మీకు అర్థం కాదు. మంచి చెడు రెండూ కూడా మీ ముందు అర్థమవుతూ ఉంటాయి. మీ ఇన్నర్ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ సమయంలో మీ లైఫ్ ఏంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అన్ని సమస్యలు ఎందుకున్నాయి, నా గమ్యం ఎటువైపు పోతుంది, దేనికోసం ఈ జన్మ తీసుకున్నాను, నా నుండి ఉండే స్కిల్స్ ఏంటి, ఏ పనిలో నేను సమర్థుల్ని అనే ప్రశ్నలు వేసుకుంటే ఏ స్కూల్లో అయితే కూడా నేర్చుకున్నట సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉండేవాడు మిగిలిన వాటికంటే శాశ్వతంగా ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా లిమిటేషన్ అనేది ఉంటుంది, కానీ ఒంటరిగా ఉన్న వ్యక్తి సక్సెస్ అనేది వస్తుంది. ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలి. అనుకున్నప్పుడు అతని ఆలోచన సరళంగా ఉంటుంది. స్వయంగా శాస్త్రవేత్తలు తన జీవితాన్ని తమ మనసు అనే అర్థం చేసుకునే క్యాపబిలిటీ కోసం కేవలం ఒంటరిగా ఉండేవారికి మాత్రమే సాధ్యం. ఇదే విశ్వం కల్పించే ఒక అవకాశం. ప్రపంచమంతా నవ్వుతున్నా ఏడుస్తున్నా కానీ మీరు మాత్రం చల్లగా స్థితప్రజ్ఞతో వ్యవహరిస్తారు. ఏది ఎందుకు పోతుంది, ఏది ఎందుకు వస్తుంది మీకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక సెటిల్డ్గా లేకుండా మీరు ఏదో ఒకటి జీవితంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది జీవితంలో ఏ ప్రయత్నం చేయని వారికి, అస్సలు వారి కోసం ప్రయత్నం చేసి వారికి దెబ్బలు తగిలించుకున్న వారి కోసం రోజులు బాగోలేకపోతే దేవాలయాలకు వెళ్ళే వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. రోజులు బాగాలేవని భగవంతుని వెళ్ళి దర్శిస్తే అంతా శుభం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ వారి చెడ్డ రోజులు ఎలా అవుతాయి? ఆలోచన ఆధ్యాత్మికం వైపు మరలింది అంటే జీవితం శుభప్రదం కాబోతుంది అని అర్థం. ఒక్కసారి ఈ బీజం మనిషిలో నాటుకుపోయిన తర్వాత జీవితంలో అన్నీ కూడా క్షణాలు చాలా అందంగా స్వీకరించగలుగుతాడు. విశ్వం అంటే దైవం. అదే అన్నిటా శక్తి స్వరూపాలుగా మేనిఫెస్టేషన్ అయ్యి మనిషి యొక్క స్థితిని తగ్గినట్టుగా అతనికి అందుబాటులోకి వస్తుంది. ఈ వీడియోని లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ అనేది మీకు చాలానే అందించబడుతుంది. అలాగే నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒంటరిగా ఉండేటప్పుడు ఎక్కువ మంచి ఆలోచనలు వస్తాయి. తనలో తాను మాట్లాడుకోగలిగే సామర్థ్యం అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి తనతో తాను మాట్లాడాలని స్వామి వివేకానంద కూడా చెప్పారు. తను మాట్లాడినప్పుడు అనంతమైన శక్తి ఆ యొక్క వ్యక్తి పొందగలడట. దానితో అనితర సాధ్యమైన కార్యాలు కూడా చేయగలడు. ఆ శక్తిని పొందాలి అంటే గుంపులో ఉండేవారికి చాలా ఇష్టం. కానీ ఎవరైతే ఒంటరిగా ఉండి యోధుల్లో ఉంటారో, పోరాటం సాగిస్తూ ఉంటారో అటువంటి వారికి విశ్వం అనుగ్రహించింది అని అర్థం. ఇక్కడ ఒంటరి కాదు, కుటుంబాన్ని వదిలి వ్యక్తి కాదు, తన లోపల ఒంటరి వ్యక్తి ఉన్నాడు. వాడి యొక్క ఆలోచన మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటుందట. మీరు ఏకాంతంగా ఉండి అలా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా.
అటువంటి సమయంలో రియలైజేషన్స్కి సంబంధించిన ఆలోచనలు మీకు వస్తాయి. ఎంతో పవిత్రమైన భావాలు కలుగుతాయి. జీవితంలో మంచిగా ఉందామని అనిపిస్తుంది. అందులోనే ఆనందం ఉన్నదన్న విషయం మీకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఈ విషయ సుఖాలు వచ్చినప్పుడు అవన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే అప్పుడు మాయ అభిస్తుంది. ఎందుకంటే ఒక ఆలోచన చేసినప్పుడు మనసుకి ఆనందం కలిగిన ఆలోచన శక్తి ఉందని అర్థం. ఆ మంచి చేస్తే, ఆ పని చేస్తే జరుగుతుంది. వీటికి విశ్వం సహకరిస్తాయి. మీకు ఆనందం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక పని చేస్తున్నప్పుడు కాంప్లికేటెడ్ అవుతుందో అటువంటి పని మీకు చాలా సెట్ కాదని, మీరు ఆ పనిని పునరాలోచనతో చేయాల్సి ఉంటుందని అర్థం. విశ్వం అప్పుడు సహకరిస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణ ఆనందం. దాని రూపమే ఆనందం. మీరు ఆనందంగా లేరు అనుకుంటే ఈ అనంత విశ్వ చైతన్యం మనస్ఫూర్తిగా నమస్కరించండి. అప్పుడు మీ లోపల నుండే మీకు సమాధానం వస్తుంది. దొరికిన సమాధానాలతో పని చేసుకోండి. అదే మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. ఏకాంతంలో ఉన్నవారికి విశ్వం ఏదో ఒక రూపంలో అవకాశాలనే కల్పిస్తుంది. ఫ్రెండ్స్, విశ్వం అనుగ్రహించి వచ్చిన సంపదను చెడు కర్మల కోసం వినియోగిస్తే ఇంకోసారి సమస్యల్లో వేసే మరింత మెచ్యూరిటీ వచ్చేలా చేస్తుంది. అలాగే లవ్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ ఇలాంటివి విశ్వం యొక్క లక్షణాలు. ఇవి మీలో అణువణువున నింపటానికి ఈ విశ్వ చైతన్యం నీకు సహాయం చేస్తుంది. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులను నచ్చాలనే అవసరం లేదు. మీలో వచ్చే అద్భుతమైన క్రియేటివిటీ ఐడియాలు ఎవరు కూడా నాశనం చేయలేరు. మీలో ఎవరు కూడా నెగిటివిటీని నింపలేరు. మీలో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే అది మీరు ఇతరుల నుండి గ్రహించినవి. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటారో, రియలైజేషన్ జరుగుతుందో అప్పుడే మీ ఆలోచనలో మార్పు వస్తాయి. బుర్రలో నెగిటివ్ ఆలోచనలు పోతాయి. మీలో సంకల్ప బలం పెరుగుతుంది. మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా అని మీకు ఎవరూ ప్రశ్నించరు. గెలుపైనా ఓటమైనా మీరే ఆనందంగా తీసుకుంటారు. ఇట్ ఈజ్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు కూడా అనిపించదు. అసలు ఆ ఫీలింగ్ కూడా మీకు ఉండదు. మీకు తెలియకుండానే ఏదో ఒక ఆశాభావం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అనేవి లేకుండా సమయాన్ని విశ్వం మీకు ఎంచుకున్నప్పుడు అది మీరు వాటిని అస్సలు వదులుకోవద్దు. మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటి అనే అర్థమవుతుంది. మీ లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎవరి సాయం లేకుండా మీరు దాన్ని సాల్వ్ చేసుకోగల సామర్థ్యం కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు గడిపిన జీవితం అనేది కేవలం ఒకలా ఉంటుంది. విశ్వం ఎంచుకున్న తర్వాత గడిపే జీవితం ఇంకోలా ఉంటుంది. మీరు మీ మీద పూర్తి శ్రద్ధ వహిస్తారు. మీలో తెలుసుకోకుండానే కొన్ని ఎలివేషన్స్ అవుతాయి. అవి మీరు ఎటువంటి జీవితంలో ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. పాజిటివ్గా ఉండే పీపుల్ మీరు అట్రాక్ట్ అవుతారు. అలాగే నెగిటివ్ పీపుల్ నుండి దూరం అవుతారు. ఇది మీకు చాలా మంచి విషయం. శత్రువులకు కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. మీరు వేసుకునే ఉన్నప్పుడు మీ మీద ఖచ్చితంగా ఒక అఫెక్షన్ అనేది ఉంటుంది. అలాగే లిమిటేషన్స్ ఉంటాయి. కొంచెం ఆనందం, కొంచెం దుఃఖం కూడా ఉంటాయి. కానీ ఒంటరి తనుజులు ఇవే ఉండవు. గడిచిన కాలం వస్తున్న కాలం రెండు విధాలుగా ఆనందంగా ఉంటారు. మీరు నిత్య విద్యార్థిలా మారిపోతారు. జీవితానికి పనికి వచ్చే సమయం చాలానే ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వైఫ్ జర్నీ స్పీడ్ అవుతుంది. అలాగే మీకు సత్యమేది అసత్యమేది అని అర్థమవుతాయి. సత్యాన్వేషణలో మొదలవుతుంది. మీరు సహజంగా బ్రతికే వాళ్ళు బ్రతుకు ఎవరో డిసైడ్ చేస్తారు. బ్రతుకు మీరే డిసైడ్ చేసుకుంటారు. ఇతర వ్యక్తిని చూసే వాళ్ళ యొక్క మెంటాలిటీ మీరు క్యాలిక్యులేట్ చేయగలరు. శక్తి మీకు వస్తుంది. ఒక సంఘటన పెరిగినప్పుడు అందరి కోణం ఒకలా ఉంటే మీ యొక్క కోణం రియాలిటీలో ఉంటుంది. వాస్తవానికి మీరు మాత్రమే అర్థం చేసుకున్నట్లు లెక్క. ఇలా ఒంటరిగా ఉండటం వల్ల విశ్వం మిమ్మల్ని ఎంచుకుందని అర్థం. ఒంటరిగా ఉంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. అలాగే అవగాహన పెరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోక సమర్థత అనేది మీకు వస్తుంది. సో ఒంటరితనాన్ని మీరు ఎప్పుడు కూడా అది ఒక శాపంగా భావించకండి. అది మీకు విశ్వం ఇచ్చే ఒక అద్భుతం. విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది కాబట్టి అలా ఒంటరితనానికి మీకు అవకాశాలు కలుగుతాయి. ఆ ఒంటరితనంలో ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా
మీరు మీ జీవితాన్ని సమర్థవంతంగా మార్చుకోవటానికి ఉపయోగించుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని విశ్వం ఎంచుకున్నది అని అర్థం. ఇక మనకు విశ్వం దగ్గరగా ఉన్న మనకు విశ్వం ఏది ఇచ్చినా కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విశ్వానికి ధన్యవాదాలు. డబ్బు, నగలు, అలాగే ఆనందం, సంతోషాలు, కారు, బంగ్లా అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.